అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. అనిర్వచనీయం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు కోడూరి కౌసల్యాదేవి గారు. ఉదయం ఏదో పనిలో ఉన్న తల్లి దగ్గరకు వచ్చి నిల్చుంది సావిత్రి ఏదో చెప్పాలని. తల్లి ఎంతకు మాట్లాడకపోవటంతో అమ్మా వాళ్ళొచ్చారు అన్నది బెదురుతూనే. ఎవరు తలెత్తకుండానే ప్రశ్నించింది నాంచారమ్మ. ఇల్లు అద్దెకు కావలసిన వారు. తల్లి మౌనాన్ని అనంగీకారంగా అర్థం చేసుకున్న సావిత్రి నచ్చజెబుతున్న ధోరణిలో అన్నది. చూడమ్మా, కాలంతో పాటు ఆచారాలు మారుతాయి. ఇది తప్పు, ఇది మనకు తగదు అని కొన్నింటిని అనుకునే ముందు అదేమిటో పూర్వపరాలేమిటో జాగ్రత్తగా పరిశీలించాలి. ఆనాడు పాఠశాలల్లో జీతాలు గట్టి చదవటము లేదు. గురువులు విద్యాదానం చేసేవారు శిష్యులకు. అలాగే గృహస్థు అతిథి అభాగ్యకతులను ఆదరించి భోజనాలు పెట్టేవాడు, దానాలు చేసేవాడు. కానీ ఈ రోజులు వేరు. చదువు కొనుక్కుంటున్నాం, చదువు అమ్ముకుంటున్నాం. దానికే ఉద్యోగం అని పేరు. మరి అలాగే మనం అన్నింటికీ అలవడాలి. ఉద్యోగం చేసే వాళ్ళని ఘనంగా చూస్తాం. చేయటం ఒకరికి అవసరం, చేయించుకోవటం మరొకరు అవసరం. అలాగే హోటళ్ళు, అన్నం కొనుక్కునే వాళ్లకు, అన్నం అమ్ముకునే వాళ్లకు లేకపోతే ఏది దారి? ఈ రోజుల్లో ఇల్లు లేని వాడికి ఇల్లు ఉన్న వాళ్ళు అద్దెకేయకపోతే ఎలాగూ? ఉచితంగా ఇతరులకు ఆశ్రయం ఇచ్చే స్తోమత ఎవరికీ లేదు. అక్రమము, అవినీతి కానంత వరకు కాలానికి అనుగుణంగా నడవటంలో తప్పు లేదమ్మా. పేలవంగా నవ్వింది నాంచారమ్మ. నా తెలివితేటలలో ఇంకా ఏం నమ్మకం మిగిలి ఇంతగా సలహా అడుగుతున్నావు సావిత్రి? ఇక నాకు కొడుకువైనా కూతురువైనా నువ్వే. వయసు కంటే మేధ గొప్పది. నీ ఇష్ట ప్రకారమే కానీ ఎలాగో ఓలాగో బ్రతకాలి కదా మరి మనం. ఆ రాత్రి చాలా ప్రొద్దుపోయే వరకు గదిలో లైటు వెలుగుతుంటే చూడటానికి నాంచారమ్మ లేచి వెళ్ళింది. తల వంచుకుని తన పనిలో నిమగ్నమై ఏమీ గమనించని సావిత్రిని ఏం చేస్తున్నావు అమ్మాయి అని అడుగుతూ వెళ్ళి దగ్గర కూర్చుంది. ఏం లేదమ్మా తడబడింది సావిత్రి. జాలిగా చూచింది నాంచారమ్మ. పిచ్చి తల్లి, ఎందుకంత భయపడతావు? నేను తెలివి తక్కువ దాన్నే గాని రాక్షసిని కానమ్మా. అబ్బబ్బా, అస్తమానం అలా నిన్ను నువ్వు చిన్నబుచ్చుకుని నన్ను బాధ పెట్టకమ్మా అర్థిస్తున్నట్లుగా అన్నది సావిత్రి. ఇదిగో ఈ బట్టలు, రంగుదారాలు 25 రూపాయలతో తెచ్చాను. అద్దెకు వచ్చిన వారు నెల అద్దె 50 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు. మిగిలిన దానితో ఇంటికి మరి అవసరమైన వెచ్చాలు తెచ్చాను. ఇప్పుడు ఎందుకు బట్టలు, దారాలు? వాటి మీద అందమైన పూలు, లతలు కుట్టి డోర్ కర్టెన్లు, టేబుల్ క్లాతులుగా తయారు చేసి ఏ కుట్టు సెంటర్ వాళ్ళకైనా ఇచ్చేస్తే కొంత కమిషన్ తీసుకుని వాళ్ళు అమ్మి పెడతారు. మనకు 25 రూపాయల పెట్టుబడి మీద కనీసం ఓ 7-8 రూపాయలైనా మిగులుతుంది. ఇలా ఓపిగ్గా చేసుకుంటే మరి రోజెలా గడుస్తుందనే భయం ఉండదు మనకి. నా స్నేహితురాలు సునంద ఇలాగే చేస్తుంది. సావిత్రి జలపూర్ణమైన కన్నులతో, ఆర్ద్రమైన మనసుతో కుమార్తెను అక్కున చేర్చుకుంది. ఈ లేత వయసులో నీకెన్ని తాపత్రయాలు చుట్టుకున్నాయి తల్లి. బరువైన హృదయాలకు, నిండైన మనసులకు ఆ తర్వాత మాటలు కరువయ్యాయి. ఆ నెల ఇంటి ఖర్చులు పోను మిగిలిన 56 రూపాయలు సంతోషంగా తల్లికి చెప్పబోయింది సావిత్రి. కానీ నాంచారమ్మ ముఖంలో కుమార్తె ఆశించినంత ఆసక్తి, వెలుగు జోతకం కాలేదు. బాగానే ఉంది అని ఊరుకుంది ముక్తసరిగా. అదేమమ్మా, రాను రాను నువ్వు అదో మాదిరిగా ఉంటున్నావు? తల్లి పక్కలో కూర్చుంటూ మెల్లగా అడిగింది సావిత్రి. బాగానే ఉన్నాను సావిత్రి, నిర్వికారంగా వచ్చింది సమాధానం. లేదమ్మా, సందేహిస్తూ అన్నది సావిత్రి. ఎప్పుడూ ఏదో దిగులుగా ఆలోచిస్తూ నిత్యం పడుకునే ఉంటున్నావు. ఆ రోజు చిక్కిపోతున్నావు. ఎలాగా ఇలాగైతే? శూన్యంలోకి చూస్తూ అన్నది. ఆలోచన, విచారాలు కాక ఇక మిగిలినవేమిటి సావిత్రి? నువ్వు కూడా ఒక ఇంటిదానివై ఉంటే అసలు నేను కూడా మీ నాన్నగారితోటే పోయి ఉండేదాన్ని. సరేలే, అయితే నాకు పెళ్లి కాకపోవటమే మంచిదన్నమాట. ఇప్పట్లో అవ్వకూడదని కూడా కోరుకుంటున్నాను. లేచి కూర్చుంది నాంచారమ్మ. ఏదో నా బాధ కొద్దీ నేను వాగుతుంటాను సావిత్రి, నువ్వు పట్టించుకోకు. మీ నాన్నగారు లేరన్న దిగులు కంటే వీడు భాస్కర్ ఉండి లేకపోయాడే అన్న బాధే నన్ను కృంగదీస్తోంది. చదువు లేకపోయినా నువ్వు తెలివిగా మనకు బ్రతికే మార్గం చూచావు. కానీ లేకుంటే ఈ పాటికి ఏ నుయ్యోగోయో డగ్గుతికతో మరి మాట్లాడలేకపోయింది. పోనిద్దు, ఒకళ్ళు ఉద్ధరించేదేమిటి? ఇలా ఎవరికీ బరువు కాకుండా హాయిగా ఉండటమే చాలా మంచిదమ్మా. నువ్వు అటువంటి దిగులేం పెట్టుకోకు. అలాగనగానే సరిపోయిందా సావిత్రి? కడుపుకు కాస్త తిని ఇలా నా సేవ చేస్తూ ఎన్నాళ్ళు గడుపుదాం? మనకు సంబంధాలు ఎవరు వెతుకుతారో? భారంగా నిట్టూర్చడం మినహా కన్య సావిత్రి చెప్పగల సమాధానమేముంది ఆ సందర్భంలో?
రాత్రి పడుకున్న సావిత్రికి ఎంతకూ నిద్ర రాలేదు. తల్లి వేదన వెనుక దాగి ఉన్న కఠోరమైన నిజమే ఆమెను కలవరపెట్టసాగింది. అవును, అమ్మ కూడా లేకపోతే నాకు దిక్కు ఎవరు? ఏమున్నా లేకున్నా గౌరవ సంసార స్త్రీకి పురుషుని అండదండలు ఎంత అవసరం? అన్నను చూస్తే ఆ వరుస వివాహం తన వంటి కన్యలకు సుఖం అనే కంటే అవసరం అంటే బాగుంటుంది. బాగా ఆలోచించిన మీదట భాస్కర్కు ఉత్తరం రాసింది. అన్నయ్య, నాన్నగారు పోయినప్పుడు వచ్చి వెళ్ళటం మినహా నీవు మళ్ళీ ఇటు తొంగి చూడలేదు. కనీసం మా క్షేమ సమాచారమైనా కనుక్కుంటూ ఉత్తరం రాయలేదు. పోనీ మీరు క్షేమమేననుకుంటాను. నీకు నీ బాధ్యతలు కర్తవ్యం ఏమీ బోధించడం లేదు గాని దిగులుతో ఉన్న అమ్మను ఒకసారి చూచి వెళ్తే బాగుంటుందనుకుంటున్నాను. ఆనాటికి ఈనాటికి అమ్మ మంచం దిగలేదు. మన ఇల్లు ఒక భాగం అద్దెకిచ్చాను. నేను కుట్టు సెంటర్లో చేరి అల్లికలవి చేసి కొంత సంపాదిస్తున్నాను. ఏదో ఒక మాదిరిగా జీవితం గడిచిపోతోంది. నీవు మాకేమీ తేనక్కర్లేదు. పెట్టి పోషించవలసిన అవసరం లేదు. రక్త బాంధవ్యం నిలుపుకుంటే చాలు. సావిత్రి. ఉత్తరం పోస్ట్ చేసే ముందు తల్లికి చూపించింది. నిర్లిప్తంగా నిరాశ ఒలికిస్తూ అంది నాంచారమ్మ. నీ పిచ్చిగాని వాడొస్తాడా? ఆ మాత్రం మనం కావలసే ఉంటే అంత ఘోరమైన పనులు చేసి ఇలా మనల్ని నిరాధారంగా వదిలిపోతాడా? వాడిని ప్రాధేయపడి మనం తేలికపడటం దేనికి? వాడు రాడు. జయ రానియదు. సావిత్రి మాట్లాడకుండా అలాగే నిలబడింది. సరే, ఎటూ వ్రాసావు కదా, పోస్ట్ చేయి. నీ అనుమానము తీరుతుంది అంది తిరిగి నాంచారమ్మ. ఆ 4వ నాడే భాస్కరం భార్యతో సహా దిగటంతో నాంచారమ్మ అంచనా తప్పని స్పష్టంగా రుజువైంది. ఉత్తరం అందగానే బయలుదేరినట్టున్నారే అంటూ సావిత్రి ఎదురు వెళ్ళింది. ఏం ఉత్తరం అని ఎదురు ప్రశ్నిస్తూ ముఖాలు చూచుకున్నారు భార్యాభర్తలు. ఏం రాశావు? ఎప్పుడు పోస్ట్ చేశావు? ఇంకా అందలేదే అన్నాడు భాస్కర్. ముఖ్యమైనవేమీ లేవులే అన్నది సావిత్రి ముభావంగా. అప్పట్నుంచి రావాలంటే ఏదమ్మా, ఏదో ఒక పని మీ అన్నగారికి. నా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటికేదో కాస్త వీలు చిక్కింది. ఏరి అమ్మగారేరి అంటూ లోపలికి నడిచింది జయంతి. ఏం చేస్తున్నారు అత్తయ్య అని ఆప్యాయత ఒలికించుతూ పోయి అత్తగారు పడుకున్న మంచం మీదనే కూర్చుని కుశలం ప్రశ్నించసాగింది. కోడలి నుంచి ఎన్నడూ లేని ఆప్యాయత కురియడంతో తాత్కాలికంగా గతాన్ని మర్చి పులకరించింది నాంచారమ్మ మనసు. ఆరోగ్యం ఎలాగుందమ్మా? ఎన్నో నెల అంటూ ఎంతో సంతోషంగా విపారిత నేత్రాలతో విపారిన వదనంతో పలకరించింది. 7వ నెల వస్తుందండి సిగ్గు అభినయిస్తూ చెప్పింది జయంతి. ఇదేమిటి? ఆ పోర్షన్ అద్దెకిచ్చారా సావిత్రి? అమ్మేది అంటూ భాస్కర్ కలుపుగోలుగా అడుగుతూ లోనికి వచ్చాడు. ముందుగా తానే తల్లిని పలుకరించాడు. ఏమిటమ్మా, ఇంకా అలా మంచం మీదేనా? ఎన్నాళ్ళుంటావు? లే, మామూలుగా ఉండు. తాను జయంతి సరసనే తల్లి వద్ద కూర్చుని యోగక్షేమాలు మాట్లాడసాగాడు. సావిత్రి సంతోషంగానే అన్నావదినలకు వంట చేసి పెట్టింది. ఆ పని ఈ పనితో ఆ రోజు ఆమె కుట్టు సెంటర్కు వెళ్ళను వీలుపడలేదు. నాంచారమ్మ మనస్ఫూర్తిగా మాట్లాడకపోయినా కొడుకు కోడలు కొత్తగా ప్రదర్శిస్తున్న నక్క వినయాలను నమ్మకపోయినా ఆదరలోపం ఏమీ చేయలేదు. ఏమిటి చదువుతున్నావు సావిత్రి అంటూ ఎంతో కలివిడిగా ఆ రాత్రి సావిత్రి చదువుకునే చోటికి చేరి, ఏమిటి సావిత్రి, ఏమైనా పరీక్షలకు కడుతున్నావా అని ఆరాగా అడిగింది జయంతి. సావిత్రి సమాధానం చెప్పేలోగానే నాంచారమ్మ తాను కలుగజేసుకుని అన్నది. ఏం చేస్తుంది? ఏ ఆధారము ఎవరూ లేనిది. బ్రతకడానికి ఏదో ఒక ఉపాధి ఉండాలిగా. పెళ్లికాని కూతురు కోసమని ఆ మహానుభావుడు వ్రాసిపోయిన ప్రావిడెంట్ ఫండు ఇన్సూరెన్స్ డబ్బు కూడా లేకుండా చేశాను. పాపిష్టిదాన్ని. అందుకే దాని పాటలు అది పడుతోంది. మెట్రిక్ చదువుతోంది. గదిలో పడుకున్న భాస్కర్ లేచి యువతలకు వచ్చి అన్నాడు. అదేమిటమ్మా, లేకుండా ఏమైపోయాయి? అలాగెందుకు అనుకుంటున్నావు? తల్లి కుమార్తెలు ముఖముఖాలు చూచుకోవటమే కానీ ఏమీ మాట్లాడలేదు. తిరిగి భాస్కర్ తానే అన్నాడు. ఇలా నాన్నగారు పోయిన వార్త తెలియపరుస్తూ వాళ్ళకి ఉత్తరాలు వ్రాశాను. బహుశా ఓ నెలలో మన డబ్బు మన చేతికి వచ్చేస్తుంది. దేవుడి దయ వల్ల ఈలోగా ఏదైనా ఓ మంచి సంబంధం చూచుకొని ఆ డబ్బుతో సావిత్రి పెళ్లి కానిచ్చేస్తే మనకు తృప్తిగా ఉంటుందమ్మా. నాంచారమ్మ తన చెవులను తానే నమ్మలేకపోయింది. ఏ దైవం వరాన తన కుమారుడు ఇలా మారిపోయాడో కదా. ఆ మాటే అన్నది మర్నాడు చీకటితోనే లేచి పని చేసుకుంటూ కుమార్తెతో. సావిత్రి మాట్లాడలేదు చాలాసేపు. ఏమోనమ్మా, ఏ పథకంతో ఉన్నారో. అంతగా కావలసిన వాళ్ళే అయితే ఇన్నాళ్ళ నుంచి అతిగతి కనుక్కోకుండా ఉంటారా? ఇప్పుడే ప్రేమ పుట్టుకొచ్చిందా? ఉత్తరం అందలేదన్న మాట నిజం కాదు అన్నది కడకు. ఆమె అన్నట్లుగా ఆ రోజే అందుకు నిదర్శనం దొరికింది.
నీకు చాలా ఓపిక సావిత్రి. ఓ పక్క ఇంటి పని, ఓ వైపు చదువు, ఇదిగాక సంపాదన అన్నది జయంతి సావిత్రితో మెచ్చుకోలుగా. ఈ పొగడ్తకు సావిత్రి ఉబ్బిపోలేదు. నిరాధారంగా నిలబెట్టిన దైవం ఆ మాత్రం ఓర్పు నేర్పు ఇయ్యకపోతే ఇంకేముందిలే వదినా, ఎవరిళ్లలోనో పాచి పనులు చేసుకు బ్రతకాల్సి వచ్చేదేమో. అందలి నిష్ఠురత అర్థమైంది జయంతికి. ఛ, అవేం మాటలు సావిత్రి, అంతగా గడవకపోతే మేము లేమా? ఇంటద్దె 40 వస్తోంది, అలికల మీద కూడా వస్తోందని నువ్వే రాశావుగా. మీ ఇద్దరికి ఆ మాత్రం చాలకే, ఇంకా మిగులు కూడాను. సావిత్రి తలెత్తి నిశితంగా చూచింది వదిన దశ. మరి ఉత్తరం అందలేదన్నావు కదా వదినా అని అడిగింది. కంగారు పడిపోయింది జయంతి. అబ్బే అందలేదు. అందింది. ఊరికే హాస్యానికన్నాను అంటూ తడబడి కంగారు పడిపోయింది. సావిత్రి మరి రెట్టించలేదు. కానీ అన్న వదినలు ఏదో పెద్ద గూడుపుఠాని మీదే వచ్చారన్న సంగతి మాత్రం ఆమెకు గ్రాహ్యమైంది. విషయం విన్న తల్లి నిట్టూర్చింది నిస్సహాయంగా. కానీ దైవం మన ముఖాలను ఏం రాసి ఉంచాడో ఏం చేయగలం అన్నది. మర్నాడు ఉదయమే భాస్కర్ ఒక్కడు బయలుదేరాడు. కాకినాడలో ఏదో మంచి సంబంధం ఉన్నదని విన్నానమ్మా, చూచి వస్తాను, నచ్చితే ఫోటో కూడా తెస్తాను అంటూ వెళ్ళిపోయాడు. అతడిని ఏ వర్గంలో అంచనా కట్టాలో తెలియక సతమతమయ్యారు సావిత్రి నాంచారమ్మలు. 4వ నాడు వచ్చింది భాస్కర్ నుంచి ఉత్తరం. ఆ సంబంధం నచ్చలేదని, సెలవు చాలనందువల్ల తాను అట్నుంచి అటే వెళ్ళిపోయానని, మళ్ళీ సాధ్యమైనంత త్వరలో సెలవు పెట్టి వస్తున్నానని ఆ జాబు యొక్క సారాంశం. త్వరలో అన్నది నెల తర్వాత అని అతడి అర్థం కావచ్చు. ఈలోగా నిజంగా సావిత్రి నాంచారమ్మలు కనిపించని నరక బాధ అనుభవించారు. జయంతి ప్రవర్తన ఇంట్లో పెడసరంగానూ, ఇరుగు పొరుగులతో భరించి సఖ్యంగానంత ఘోరంగానూ ఉంటుంది. ఇదిగాక ఆమె మందుమాకులకు పళ్ళరసాలకు చాలా ఖర్చయ్యేది. గుంభనగా ఉన్నది తిని బ్రతకడానికి సావిత్రి వేసుకున్న పథకమంతా తారుమారైపోయింది పాపం. ఇంటద్దె 40 రాగా జయంతి ఇంజెక్షన్లకు బత్తాయి రసాలకు ఖర్చయిపోయేది. ఇక సావిత్రి సంపాదన 30-40 రూపాయలు ఇంటి 3 భోజన ఖర్చులకు ఏమాత్రమూ సరిపోలేదు. ఇలాగైతే ఇలాగా 400 జీతగాడైన అన్న ఏమీ ఇవ్వకపోతాడా వచ్చిన తర్వాత అనే ఆశ మాత్రం సావిత్రి అంతరాంతరాలలో మినుకుమన్నది. అందుకే బాగా ఆలోచించిన మీదట ఇంట్లో అద్దెకున్న వారిని మరో నెలద్దె కూడా అదనంగా ఇమ్మని కోరింది. మీకు శ్రమ అవుతుందా, ఇబ్బంది పెడుతున్నానా అని చాలా నొచ్చుకుంటూ అన్నది సావిత్రి అతి లజ్జితురాలే. లేదులేమ్మా, ఎన్నడూ ఒకరి వద్ద చేయి చాపి ఎరగని వాళ్ళు మీరు, కష్టాలలో ఉండి అడిగావు, ఆ మాత్రం అర్థం చేసుకోలేమా అన్నది సానుభూతితో గోవిందమ్మ. అక్కడే ఉన్న ఆమె కుమారుడు సత్యమూర్తి కల్పించుకున్నాడు. మేము కష్టసుఖాలం తెలిసిన సంసారులమే సావిత్రి గారు. నేను స్కూల్ ఫైనల్ చదువుతుండగానే మా నాన్నగారు పోయారు. 2 అన్నలు అసలు తిరిగి చూడలేదు. ఎలాగో వారాలు చేసుకుని ముష్టెత్తి చందాలు పోగు చేసుకుని మా అమ్మగారిని పోషిస్తూ చదువుకొని ఈనాటికి ఇలా డాక్టర్నే గౌరవంగా బ్రతకగలుగుతున్నాను. కన్నతల్లిని సుఖపెట్టగలుగుతున్నాను. ఎంతో తృప్తిగా బ్రతుకుతున్నాను. మగవాడిని నేనే అంత కష్టపడినప్పుడు అనుభవం లేని ఆడపిల్లగా మీరెంత శ్రమ పడుతున్నారో నాకు తెలుసు. మీరు ఎప్పుడే అవసరం కలిగినా సంకోచించకుండా వచ్చి మా అమ్మగారి దగ్గర తీసుకోండి, ఎటువంటి సాయమైనా సరే. కృతజ్ఞత నిండిన కన్నులతో చూడటం మినహా మాట్లాడలేకపోయింది సావిత్రి. ఇంటి పని, చదువు పని, బయట పని బొత్తిగా ఆ రోజుకా రోజు చిక్కిపోతోంది సావిత్రి. చిన్నపిల్ల ఎన్నని నెట్టుకొస్తుంది. ఎంత గర్భిణీ మనుషులైనా అలా పడుకోనవసరం లేదు. శక్తి మేరకు పని చేసుకుంటేనే వంటికి మంచిది, ఇంట్లో వాళ్లకు సాయం. మరి అలా ఉదయం కాఫీ దగ్గర నుంచి రాత్రి హార్లిక్స్ వరకు ఆడపడుచు చేత మంచం మీదికి చేరవేయించుకోవటం మంచిది కాదు, మర్యాద కాదు జయంతి అన్నది నాంచారమ్మ ఒకనాడు కోడలితో. జయంతి ఒక్కసారిగా పెళ్ళుబికిన దుఃఖంతో అన్నది, ఏమాత్రం చేసుకోగలిగినా నేనెందుకు చేసుకోను? మీ ఇంటికొచ్చి ఉన్నందుకు ఇంత నీచంగా మాట్లాడదామనుకున్నారా? ఇది నా ఇల్లు, నా తర్వాతే మీరెవరైనా. పెళ్లి కాకుండా ఇంటబడి తింటున్నది చేయకేం చేస్తుంది? ఆవిడ గారికి పెళ్లి సంబంధాలు వెతకడానికే నన్ను ఇక్కడ పారేశారు ఆయన, లేకపోతే మీ అందరి చేత అనిపించుకునే కర్మేం? సంభాషణను ప్రయత్నపూర్వకంగా ఎటునుంచి ఎటు మళ్లించి నిందలు నిష్ఠూరాలు వేస్తున్నదో అవగాహన చేసుకున్న నాంచారమ్మ మరి నోరు మెదపలేదు. ఏం బాధపడుతుందోనన్న భయంతో ఈ సంఘటనను కూతురికి కూడా చెప్పలేదు ఆమె. నెల అనంతరం భాస్కర్ వచ్చాడు. డబ్బు సంగతి మినహా మిగిలిన అన్ని సంగతులు మాట్లాడసాగాడు. వీలు చూచుకుని సావిత్రి అన్నది, ఇంట్లో బొత్తిగా కష్టమైపోతోందన్నయ్య, డబ్బేమైనా తెచ్చావా?
ఏం అంత కష్టంగా ఉన్నదా? అమాయకంగా ప్రశ్నించాడు. ఇంటద్దే ఆర్ధోక్తిలోనే ఆపేశాడు. సావిత్రికి చాలా చికాకు అనిపించింది. అయినా ఓపికగా వివరించింది. అమ్మా నేను అయితే ఎలాగో ఓలాగు నెట్టుకొస్తున్నాం. మరి వదిన వచ్చిన దగ్గర నుంచి వదినకు టానిక్స్, ఇంజెక్షన్లు, పళ్ళరసాలు ఇవన్నీ చాలా ఖర్చు అవుతున్నాయి. అవును నిజమే. కానీ ఏం చేయను సావిత్రి, పెళ్లి సంబంధాల కోసం ఆ ఊరు ఈ ఊరు తిరగడానికే అయిపోతుంది. నాన్నగారు ఇన్సూరెన్స్ డబ్బది ఇంకా రాలేదా? అంత త్వరగా వస్తాయా? చూద్దాంలే, నేను ఎలాగో ఏర్పాటు చేస్తానుగా డబ్బుకు. అమ్మ ఆరోగ్యం కూడా ఏమీ బాగుండటం లేదు. అమ్మకు బలమైన ఆహారం, మంచి మందులు కావాలి. ఇంతవరకు ఆవిడికి నేనేమీ ఇప్పించలేకపోయాను. అరేరే, ఇంతవరకు చెప్పవేం మరి? అసలు ఎవరైనా డాక్టర్కి చూపించావా? నీరసంగా నవ్వింది సావిత్రి. ఏ డాక్టర్కైనా చూపితే పరీక్ష ఫీజులవి కట్టవద్దా? ఏదో ఇంట్లో ఉన్నందుకు పాపం వాళ్ళు సాయంగా ఉంటున్నారు. ఆ సత్యమూర్తి గారే అవసరమైన సలహాలు ఉచితంగా ఇస్తున్నారు. కానీ మందులేలాగా? అయ్యో అదేం మాట సావిత్రి, ముందు అమ్మ మాటే ముఖ్యం. నేను వెళ్ళాక ఏ అప్పో సప్పో చేసి పంపిస్తాను. అమ్మను బాగా చూడు. ఆ తేనె మాటలకు సావిత్రి నిజంగా పొంగిపోయింది. మొన్నటి ప్రయాణం సమయానికి జయంతి కడుపులో ఏదో బాధ, నీరసమని మూలుగుతూ పడుకుంది. భగవంతుడా, ఇప్పుడేం చేయటం? ఇహ నాకు సెలవు లేదే. తల 2 చేతులతోనూ పట్టుకు చతికిలపడ్డాడు భాస్కర్. సావిత్రి కంగారుగా సత్యమూర్తిని పిలుచుకొచ్చింది. అనారోగ్యం ఏమీ కనిపించడం లేదే, అయినా ఒక్క గ్లూకోజ్ ఇంజెక్షన్ చేస్తాను. బీపీ, పల్స్ అంతా బాగానే ఉంది అని ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాడు సత్యమూర్తి. ఏం చేస్తాం, ఈ అనారోగ్యంతో నువ్వు రాకుంటేనే. నువ్వు ఉండిపో, మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను అంటూ ఒక్కడే సన్నాహమయ్యాడు భాస్కర్. చూడు సావిత్రి, ఎంత అవసరాలు కాదుకున్నా సత్యమూర్తి పరాయువకుడు. కొంచెం నీ హద్దులో ఉండటం, జాగ్రత్తగా మసులుకోవటం మంచిది అని తిరుగు సమాధానం కోసం చూడకుండా రిక్షా ఎక్కేశాడు. మ్రాన్ పడిపోయిన సావిత్రి చాలాసేపటికి కానీ తేరుకోలేకపోయింది. తేరుకున్న తర్వాత కూడా మామూలు మనిషి కాలేకపోయింది. అలాగుంటున్నావేమంటూ తల్లి పదే పదే ప్రశ్నించినా తన బాధను చెప్పుకోలేకపోయింది. ఇదివరకంత చనువుగా గోవిందమ్మతో గాని సత్యమూర్తితో గాని మాట్లాడలేకుండా ఉంది. ఛీ, సొంత అన్న మాట్లాడవలసిన తీరేనా అది? ఒక రోజున దొడ్లో నూతి దగ్గర గిన్నెలు తోముతున్న సావిత్రితో ఇష్టాగోష్ఠిలోనికి దిగింది నీళ్లు తోడుకుంటున్న గోవిందమ్మ. ఏమమ్మా, బొత్తిగా కనిపించటం రావటం మానేశావ్? పని ఎక్కువగా ఉన్నదా? అవునండి అన్నది సావిత్రి ఏమీ తోచక. అయితే మీ వదిన పురుడు ఇక్కడే పోసుకుంటుందా ఏమిటి? పుట్టింటి వాళ్ళెవరూ లేరా? ఏం చెప్పాలో తెలియని సావిత్రి తికమకపడింది. నిత్యం ఎవరేం మాట్లాడుకుంటున్నారో అని అన్ని వైపులా కాపలా కాసే జయంతి వెనక నుంచి ఆ మాటలు విననే విన్నది. ఇక కావలసినంత రాద్ధాంతం. ఇదెక్కడి విడ్డూరమమ్మా, 4 రోజులు అత్తారింట్లో ఉన్నందుకు పుట్టింటి వాళ్ళే లేకుండా పోవాలా? మీ వాళ్ళంతా మీకు లేకుండా పోతారు. మీ నోళ్లు పడిపోను. ఏం మీరు అనలేక ఇంట్లో అద్దుకున్న దాని చేత అనిపిస్తున్నారా నన్ను అని తారాజువ్వలా లేచింది. నేను అన్నదాంట్లో భావం అది కాదమ్మా అని గోవిందమ్మ తెలియజెప్ప ప్రయత్నించినా ఆవేశంతో కథను త్రొక్కుతున్న జయంతి వినిపించుకోలేదు. హాయిగా నా పుట్టింటికి నేను పోతాను అంటే వినిపించుకోక నా అమ్మ, నా చెల్లెలు అంటూ ఇక్కడ పారేసి నన్ను నానా మాటలు అనిపిస్తున్నారు అంటూ శోకాలు కూడా పెట్టింది. నాంచారమ్మ, సావిత్రి సిగ్గుతో చితికిపోయారు. కానీ నాంచారమ్మ ఎంతకు తన మనసును తను సంభాళించుకోలేకపోయింది. ఏమిటి సావిత్రి మనకి అపనింద? జయంతి ఆగడానికి ఎక్కడా హద్దు లేకుండా ఉందే అన్నది కుమార్తెతో. మన కర్మ అన్నది విసిగిపోయిన సావిత్రి. వాడొస్తే ఏమైనా నీ మనసుకి కాస్త స్వాంతన చెందుతుందనుకున్నాను గాని ఆ దిక్కుమాలిన ఉత్తరంతో ఇలాంటి పరిస్థితులు వస్తాయని అనుకోలేదు. అయినా ఇదెక్కడి విడ్డూరం సావిత్రి? ఏమిటమ్మా? చూడగా ఏమిటో నాకు భాస్కర్ ముందు ప్లాన్ మీదనే తీసుకొచ్చి జయంతిని ఇక్కడ పెట్టాడేమోననిపిస్తోంది. సావిత్రి మాట్లాడలేదు. నాంచారమ్మ అన్నది మళ్ళీ. కోడలికి అందున మొదటి కాన్పు మన నెత్తికెక్కించడమేమిటి? ఎవరో బొత్తిగా తల్లిదండ్రి లేనిది, గతి లేనిది అయితే ఇక ఈ బరువు బాధ్యతలు అత్తమామలకు, భర్తకు తప్పవు. కానీ అందరూ అన్నీ ఉన్నవాళ్ళు ఇలా అత్తింటిలో గతులు తీర్చుకుంటే చాలా తప్పు. మనకి తలవంపులు. సావిత్రి చర్రుమన్నది. మనకేం మధ్యన తలవంపులకి? మనల్ని ఎవరేమంటారు? అవతలి వాళ్ళ అభిమానం లేకుండా ప్రవర్తిస్తుంటే భరించుతున్నందుక? అది కాదు సావిత్రి, నీకు లోకం పోకడ తెలియదమ్మా. వాళ్ళు అభిమానం లేని వాళ్ళని, పిసినారితనపు అల్పబుద్ధి వాళ్ళని,
10 మంది అనుకోరు. అయ్యో పాపం మొదటిసారాయే ఏం తెలుస్తుంది మంచి చెడును? తల్లి అయితే దగ్గరుండి కష్టం సుఖం కనుక్కుంటుంది. అత్త ఆడబిడ్డలు చూస్తారా చేస్తారా? పుట్టింటికి పంపకుండా బాధ పెడుతున్నారు అంటూ ఆరళ్ళు పెడతారు. ఏం తేడా వచ్చినా వెనక ముందు ఆలోచించకుండా అత్త ఏదో లోపం చేసిందంటారు. ఇది లోకం తీరు. నిస్సహాయంగా నిట్టూర్చింది సావిత్రి. అత్త అతి మంచిగా ఉంటే ఇలాంటి శూర్పణఖ కోడలుగా తయారవుతుంది. కోడలు బుద్ధిమంతురాలైతే అత్త సక్కుబాయి అత్తలాగుంటుంది. అంతా కర్మ. అయినా నా సమస్య అది కాదిప్పుడు. ఇంట్లో తిష్టవేసిన దాన్ని నెట్టు పొమ్మని అనలేం. చాకరీ ఎలాగూ చచ్చినట్లు చేస్తాం. డబ్బు ఎలాగని రావటం పోవటం తీపి కబుర్లే గాని అన్నయ్య ఒక్క పైసా కూడా సర్దుబాటు చేయడం లేదు. అంతా మన కర్మ. ఏమిటో అయోమయంగా ఉందంతా. నెత్తి నోరు బాదుకుంది నాంచారమ్మ. గుట్టుగా కలోగంజో త్రాగి ఈ ఇంట్లో పడుందామన్నా బ్రతకనిచ్చేటట్టు లేరు. ఏం పోయే కాలమో. గోరు చుట్టు మీద రోకటిపోటులాగా నాంచారమ్మకు గుండెదడ నీరసం ప్రారంభమైంది. 1-2 రోజులు నిర్లక్ష్యం చేసి ఊరుకున్నా క్రమంగా ఆమె మంచమే దిగిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం సావిత్రి మరి మిన్నకుండలేకపోయింది. అయ్యో అమ్మగారు మరీ అలా ఉంటే మాకెందుకు చెప్పలేదమ్మా? నీకు మరీ ఇంత సిగ్గు సంకోచమేమిటి? అంటూ మెత్తమెత్తగా మందలించింది గోవిందమ్మ సావిత్రిని. మరి జాప్యం తగదు. ఉండు అబ్బాయి హాస్పిటల్ నుంచి రాగానే పంపిస్తాను అంటూ హడావిడి పడింది. అలాగే సత్యమూర్తి వస్తుండగానే ఇంకా వీధిలో నుంచే వెంటబెట్టుకుని నాంచారమ్మ వాటాలోకి వచ్చేసింది. పెద్ద వయసులో మనసుకు ఆందోళన దిగులు అధికమైతే సాధారణంగా ఇటువంటివి వస్తాయి. బలమైన ఆహారం తింటూ నిశ్చింతగా తిరిగితే నిజానికి ఎంత వార్ధక్యంలోనూ ఏ జబ్బులు రావు అన్నాడు సత్యమూర్తి నాంచారమ్మను పరీక్ష చేశాక. ఇదిగో ఈ క్యాప్సిల్స్ ఇంజెక్షన్లు ఇవ్వాలి ప్రస్తుతం. ఓ వారం 10 రోజుల వరకు పళ్ళరసం పాలు వెన్న బాగా వాడాలి మరి అన్నాడు ప్రిస్క్రిప్షన్ సావిత్రికిస్తూ. అలాగే అనలేక అనగలిగింది. గుండెల్లో రాయిపడ్డ సావిత్రి. పళ్ళరసాలు పాలు మందులు ఇంజెక్షన్లు మా శక్తి ఎక్కడా? వాటి అంతస్తు ఎక్కడా? అనుకుంది లోలోన. కర్తవ్యం తోచక ఆలోచిస్తుండగానే ఆ రోజు గడిచిపోయింది. మొన్నాడు డ్యూటీకి వెళ్లే ముందు తనంతా తానే వచ్చాడు సత్యమూర్తి నాంచారమ్మను చూడటానికి. ఇంజెక్షన్స్ తీసుకొచ్చారా? అన్నాడు సావిత్రిని. తలెత్తలేక ఎత్తి చూసింది సావిత్రి. సాయంకాలం తెస్తానండి అన్నది కడకెలాగో. నాంచారమ్మ దుఃఖాన్ని బలవంతంగా ద్రిగమింగుతూ అన్నది. ఎందుకులే బాబు, ఈ చరమదశలో ఉన్న జీవికి అవన్నీ. అక్కడికి శక్తి కొలది తంటాలు పడుతూనే ఉన్నది. చదువులేనిది ఆడపిల్ల. అది మాత్రం ఎంతకని సర్దుకోగలదు? దాని పెళ్ళే అయి ఉంటే నాకింత మనోవ్యధ ఉండేది కాదు. నేను చచ్చినా నష్టము ఉండకపోను. సత్యమూర్తి సావిత్రి దశ చూశాడు సానుభూతితో. సావిత్రి బాధగా చూపులు మరల్చుకున్నది. అమ్మ ఏదో ఆవేశంగా మాట్లాడుతోంది. సాయంత్రం వస్తానులేండి అన్నాడు. అతడేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. సిగ్గుతో వాలిపోయిన సావిత్రి తల అప్పటికి లేచింది. ఎందుకమ్మా మన కష్టనిష్ఠూరాలన్నీ పరాయి వాళ్లతో ఏకరువు పెట్టుకోవడం? తేలికైపోము అన్నది. నాంచారమ్మ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా అటు తిరిగి పడుకుంది. ఆ మధ్యాహ్నం భోజనానంతరం తల్లి వదిన ఎవరు మటుకు వారు నిద్రపోతుండగా సావిత్రి త్వరగా తయారై బజారుకు బయలుదేరింది. సవ్వడి చేయకుండా వెళ్లే ముందు గోవిందమ్మ దగ్గరకు వెళ్ళింది. ఏమమ్మా, ఇవాళ కుట్టు కేంద్రానికి వెళ్ళలేదా? అడిగింది గోవిందమ్మ. లేదండి, అమ్మ అనారోగ్యం కారణంగా మనస్థిమితం ఉండటం లేదు. 2 రోజులు ఆగి వెళ్తాను. చాలా కష్టపడుతున్నావమ్మా ఈ వయసులో. తల్లికి నువ్వు చేస్తున్న సేవ చూస్తుంటే నీలాంటి కుమార్తెను కన్నా ఆ తల్లి అదృష్టవంతురాలనిపిస్తోంది. నా దురదృష్టం కొద్దీ నాకు కుమార్తెలు లేరు. నిరాశగా నవ్వింది సావిత్రి. ఈ రోజుల్లో నా వంటి ఆడపిల్లలు గలవారు చాలామంది అనేక బాధలు పడుతున్నారు వారించింది గోవిందమ్మ. తప్పు సావిత్రి, అలాగనకూడదమ్మా. అది బాధ కాదు, బాధ్యత నిర్వహణ కోసం పడే తపన అంతే. సావిత్రి చటుక్కున ప్రసంగాన్ని మార్చింది. మాటలలో పడి ఇక్కడే ఉండిపోయాను. ఒక స్నేహితురాలి దగ్గరకు వెళ్ళి ఇప్పుడే 1-2 గంటల్లో వచ్చేస్తాను. అమ్మ నిద్రపోతోందని లేపలేదు. లేచి అడిగితే మీరు కాస్త చెప్పండి అంటూ గోవిందమ్మ దగ్గర నుండి నిష్క్రమించింది. బంగారు కొట్టు వర్తకుడికి తన చేతినున్న 2 గాజులు అమ్మ చూపింది సావిత్రి. తూకం తూచిన పిమ్మట గీటు పెట్టి చూశాడు. అబ్బే, పూర్తిగా కాసు బంగారం కాదు అంటూ పెదవి విరిచాడు. ఎంతైనా నగ చేసేటప్పుడు కంసాలి కొంత రాగి టంకం కలపక మానడు. దీనికి మంచి బంగారం రేటు ఇవ్వలేం అంటూ వ్యాపార సరళి సంభాషణ ప్రారంభించాడు. పోనీ ఎలాగిస్తారు? సావిత్రి ప్రశ్న.
అంతలో షాపులోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు సావిత్రిని, త్రాసులో ఉన్న గాజులను ఒక్కసారి తేరిపారా చూశారు. మీకెక్కడివి నగలు అంటూ హుందాగా, అధికారంగా ప్రశ్నించారు సావిత్రిని. బిత్తరపోయి చూడటమే గాని సమాధానం చెప్పలేకపోయింది సావిత్రి. చెప్పవేమమ్మా అడుగుతుంటే వాళ్ళల్లో ఒకడు రెట్టించాడు. నీ సొంతమేనా? కంగారెక్కువైంది సావిత్రికి. నా సొంతమే, అందుకే అమ్ముతున్నాను అన్నది అయోమయంగా. సొంతమైతే అంత కంగారెందుకు? అలా తడబడుతున్నావేమిటి? ఏ దొంగ సొమ్మో, పోలీసుల్ని పిలవమంటావా? రెండోవాడు ఉరుముతున్నట్లున్న కంఠంతో బెదిరించటం ప్రారంభించాడు. సావిత్రి చటుక్కున షాపు యజమాని దశ చూసింది. అతడు గాజుల జతను చేతిలో గట్టిగా పట్టుకుని మౌనంగా వినోదం చూస్తున్నాడు. ఏమిటండి ఇది? నా గాజులు నేను అమ్ముకుంటుంటే వీళ్ళెవరు మధ్యన? మీరేం మాట్లాడరేమిటి? మర్యాదస్తులను పట్టుకొని ఇంత తేలికగా దొంగ సొమ్ము అంటారేమిటి? అంత కర్మేం మాకు? ఇటివ్వండి పోని, మరో షాపుకు పోతాను. నిర్లక్ష్యంగా, అతి లౌక్యంగా నవ్వాడు వ్యాపారి. మరో షాపులోనైనా అది నీదేనని రుజువు చేసుకోవాలి. దొంగ సొమ్మునెవరూ కొనరు. అప్పటికి అది అందరూ కలిసి నాటకమాడి చేస్తున్న మోసమని గ్రహించగలిగింది సావిత్రి. ఒక్కసారిగా ఆమెకు తల తిరిగిపోయింది. కర్తవ్యం స్ఫురించలేదు. మొద్దుబారిపై నుంచిన ఆమెను చూస్తూ హేళనామిళిత స్వరాలతో బాగసాగారు ఆ ఆగంతకులు. ఎందుకు బాధపడతావు గాని గుట్టి చప్పుడు కాకుండా వెళ్ళిపో. మాకేం రట్టు చేసుకుంటానంటే నీ ఓపిక. ఆనక పోలీసులు, గొడవ, చాలా కష్టం. అంతేనమ్మా, షాపువాడు వంతపాడాడు. దొంగ సొమ్ము దొరల పాలని అంటూ గాజులు జేబులో పెట్టుకున్నాడు. పరీక్షగా చూసింది సావిత్రి. లేని ధైర్యాన్ని కొని తెచ్చుకొని, నీకీ సొమ్మెక్కడిది అని ఎవరైనా సరే అంతగా నిలదీసి అడిగే అర్హత గలట్లుగా, వారి వేషభాషలు లేనట్లుగా గుర్తించింది. కావచ్చు, అయితే మట్టుకు తనకు దిక్కేది? ఏం చేయగలదు? ప్రస్తుతం నోరు మూసుకోవటమే దారి అనుకుంటూ వీధి వైపు దారి తీసింది. వెనక నుంచి విజయగర్వంతో వికటంగా విరగబడి నవ్వుతున్న దగాకోరులను మనసులోనే శపించుకుంటూ. ఛీ, దేవుడు అన్ని విధాలా పరీక్షిస్తున్నాడు. ఇంటికి పోయి ఏమని చెప్పాలి? వెళ్ళి ఎవరినైనా తీసుకొచ్చేటప్పటికి వీళ్ళిక్కడ ఉండరు. ఉన్నా సరుకు వాళ్ళకిచ్చిన ఆధారం ఏముంది? డబాయించరు. ఇలాగే అంతా నా దురదృష్టం. నిస్సహాయతతో కన్నుల స్రవిస్తున్న నీటిని వత్తుకుంటూ మెట్లు దిగబోతున్న సావిత్రికి పిపాసార్తునికి చలివేంద్రం కనిపించినంత సంతోషం కలిగి తిరిగి మనసుని నిరాశస్థానే ఆశా దీప్తిమంతమైంది. ఏమిటి విశేషం? సావిత్రి గారు ఇలా వచ్చారు అని ప్రశ్నిస్తూ తనకు దగ్గరగా వచ్చి నిలబడిన సత్యమూర్తిని చూచి, అరే అదేమిటి మీ కన్నులలో నీళ్లు? ఏం అమ్మగారికి ఏమైనా ఎక్కువైందా అనారోగ్యం? లేదు, ఇలా రండి చెప్తాను అంటూ వెనుదిరిగి షాపులోనికి దారి తీసింది. సత్యమూర్తి ఆత్రంగా ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ అనుసరించాడు. సరాసరి అంగడి యజమానిని చూపుతూ, ఇదిగో ఈయనకు నా గాజులు అమ్ముదామని వచ్చాను. అవిగో ఆయన జేబులో నా గాజులు. డబ్బివ్వకుండా ఎదురు దొంగ సొమ్మంటూ ఈ ముగ్గురు నానా మాటలు ఆడి నన్ను పొమ్మన్నారు అన్నది సావిత్రి. ఇంకా అప్పుడే కొట్లోకి కొనవచ్చిన, అమ్మవచ్చిన వ్యక్తులు వింతగా, వినోదంగా చూస్తుంటే జేబులో గాజులు దాచే అవకాశం లేక చెట్టంత మనిషి సత్యమూర్తి వాడిచూపుల నుండి తప్పించుకొనలేక, ఏమీ మాట్లాడలేక నీళ్లు నమలసాగాడు యజమాని. మిగిలిన ఇద్దరు వ్యక్తులు మాత్రం ఇటువంటి దగాలలో ఆరితేరిన వారికి మళ్ళే సత్యమూర్తి వైపు కోరగా చూస్తూ, ఏమిటయ్యా మహా యగాదిగా చూస్తున్నావు? ఎక్కడో ఆరితేరిన మనిషిల్లే ఉందే ఈవిడ గారు. డబ్బంతా తీసేసుకుని పైగా తీసుకొచ్చింది మొగాడిని, మహామొనగాడిని అని సత్యమూర్తిని కించపరుస్తూ మాట్లాడి, ఏమమ్మాయి ఇప్పుడేగా నీకు 250 రూపాయలు ఇచ్చాం అన్నారు దబాయింపుగా. నాకా? సావిత్రి ఆశ్చర్యంగా అడిగింది. అవతల వ్యక్తులు మాట్లాడేలోగానే సత్యమూర్తి కటువుగా మందలించాడు సావిత్రిని. అవును నీకే. ఏం అలా మాట్లాడతావు? ఏమో, వాళ్ళు నిజంగా ఇచ్చారేమో. నువ్వే అబద్ధమాడుతున్నావని ఎందుకు అనుకోకూడదు? తనవాడనుకున్న సత్యమూర్తి కూడా తననే నిందించుతూ అనుమానించుతుంటే సావిత్రిలోని సహనం చచ్చిపోయింది. సరే, జరగగా మిగిలిన అవమానం మీరు చేయదలుచుకున్నారా? మరి మాట రానివ్వకుండా దుఃఖం పెళ్ళిబికింది. వెళ్ళిపోవడానికి దారితీస్తున్న ఆమెను చూసి పళ్ళికిలించారు అందరూ. సత్యమూర్తి మాత్రం వదల్లేదు. ఆగండి, రావటానికి పోవడానికి కూడా మీ ఇష్టమేనా? ఇంత ఘనమైన వర్తకునిపై మీరింతటి నిందను మోపుతుంటే అంత సులభంగా పోనిస్తామా? అంటూనే టెలిఫోన్పై చేయివేశాడు. హలో, ఎంక్వైరీస్, పోలీస్ స్టేషన్. షాపువాడికి కంగారెత్తింది. అయ్యా పోనీయండి అంటూ టెలిఫోన్ గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకీ రాద్ధాంతం మనకి? ఏదో ఆడది పాపం, పోనీయండి.
ఆహా! ఎంతటి దయనీయులు తమరు! మీకున్నంత దయాదాక్షిణ్యాలు నాకు లేవు మరి అంటూనే తిరిగి పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసాగాడు. షాప్ యజమాని బ్రతిమాలుతూనే ఉన్నాడు. అంతలో ఎవరూ చూడకుండా జారుకుంటున్న ఇద్దరు వ్యక్తులను షాపులో కొనుగోలుకై వచ్చిన వారు దారి అటకాయించి ఆపుచేశారు. ఏం మీరు నెమ్మదిగా జారుకుంటున్నారు? నిజంగా మీరు మోసం చేయని వాళ్ళైతే అంత తొందర, ముఖం చాటు దేనికి? అద్గది అలా అడగండి, పోనీయకుండా పట్టుకోండి సత్యమూర్తి అరిచాడు. దొంగ రాస్కెల్స్, భయమెందుకురా? మీ తప్పు లేనప్పుడు అసహాయంగా ఉన్న ఆడపిల్లను అవమానించడానికి, మోసగించడానికి నట్రా మీ మగతనాలును బలాలును మీ అంతు చూస్తాను. బాబు క్షమించండి, కాళ్ళ మీద పడిపోయాడు షాపువాడు. ఇదిగో మీ గాజుల జత, దయించి వెళ్ళండి, నన్ను రచ్చకీడ్చకండి. పోనీ మేమే మోసగాళ్ళం అనుకోండి. అదిగో ఆ కూతే వద్దన్నది. తర్జని చూపుతూ బెదిరించాడు సత్యమూర్తి. మోసగాళ్ళని అనుకునేదేమిటి? మోసగాళ్ళు కనుకనే ఇలా కాళ్ళ బేరానికి దిగారు. ఇంతలో ప్రేక్షకులు విజృంభించారు. వదలకండి, పోలీస్ స్టేషన్కి ఈడ్చండి వెధవల్ని, బాగా చిత్తగొట్టండి, షాపు లూటీ చేయండి. షాపువాడు మరోసారి సాష్టాంగపడ్డాడు సత్యమూర్తికి. బాబు రక్షించండి, ఈ జనం నుంచి బుద్ధి తక్కువే కక్కుర్తిపడ్డాను అంటూనే టపటపా చెంపలు వాయించేసుకున్నాడు. నాకు కాదే గాడిద క్షమాపణలు చెప్పటం, అదిగో ఆ అమ్మాయికి చెప్పుకో. బెదిరిపోతూ ఓ మూల ఒదిగి నిల్చున్న సావిత్రి పాదాల మీదకి పడద్రోశాడు సత్యమూర్తి. సావిత్రి చటుకున్న 4 అడుగులు వెనక్కు వేసింది. అమ్మాయి గారు, తల్లి తల్లి మీరే దిక్కు, తిరిగి సావిత్రిని బ్రతిమాలుతూ పడి పడి దండాలు పెట్టసాగాడు. చీచి, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే రకం, వీళ్లతో మనకేమిటి, నగ తీసుకుని వెళ్ళిపోదాం నడవండి అన్నది సావిత్రి నెమ్మదిగా సత్యమూర్తితో. కానీ సత్యమూర్తి మాటలతో వదలలేదు. అక్కడికక్కడే పోగై ఏర్పడిన 4 పెద్ద మనుషుల సహాయ సలహాలతో వారినే సాక్షులుగా తీసుకుని క్షమాపణ పత్రం రాయించి తీసుకుని మరీ కదిలాడు అక్కడి నుంచి. రిక్షాలో మౌనంగా కూర్చుని కళ్ళు తుడుచుకుంటున్న సావిత్రిని మాట్లాడించటమా మానటమా అని కాసేపు తటపటాయించాడు సత్యమూర్తి. రిక్షా పక్కగా సైకిల్ పోనించి మెల్లగా అన్నాడు. దొంగలు గూండాలు మధ్యన, అందులోనూ వెంట ఆడపిల్ల ఉన్నప్పుడు కొంత లౌక్యం ఉపయోగించాలి మరి. అందుకే నేను మొదట అలా మాట్లాడాను. మీరు అర్థం చేసుకోవాలి సావిత్రి పరిస్థితిని. చాచా, అందుకు నేను బాధపడ్డం లేదు. మొదట కాకున్నా తర్వాత అర్థం చేసుకున్నాను అంటూ కళ్ళు తుడుచుకుని నవ్వింది సావిత్రి. ఆ వదనంలో బాధ ఉన్నప్పటికీ కనులలోని నైర్మల్యాన్ని, నవ్వులోని స్వచ్ఛతను చూచిన సత్యమూర్తి మనసు తేలికపడింది. ఎందుకులేండి అంత బాధపడటం, ఇది ప్రపంచం. ఏదో అనేక రకాల వ్యక్తులుంటారు. మనం ఏ తప్పు చేయకపోయినా ఒక్కోసారి బాధపడవలసిన యోగం అలా చుట్టుకుంటుంది, మర్చిపోవాలి అన్నాడు అనునయంగా. తల పంకిస్తూ సావిత్రి నవ్విన నవ్వులో ఎన్నో భావాలు, మరెంతో విషాదం కురిసింది. అవును, రక్తంలో రక్తం, కండలో కండ అయిన స్వంత అన్నే అన్యాయం చేస్తున్నప్పుడు ఎవరో పరాయి వాళ్ళు అక్రమంగా ప్రవర్తించినందుకు బాధ దేనికి? సమాధానంగా సత్యమూర్తి ఏమీ మాట్లాడలేదు. సావిత్రి మనసులో రేగిన కల్లోలం, తుఫాను ఉధృతం ఎంతటితో గ్రహించగలిగిన అతడు అప్పటి మటుకు మౌనమే మంచి మందనుకున్నాడు. చూడండి, ఇంట్లో ఏం చెప్పొద్దు, మీ అమ్మగారు బాధపడతారు అనవసరంగా అని హెచ్చరించాడు ఇల్లు కొద్ది దూరంలో ఉండగా. అంగీకారంగా తలూపింది సావిత్రి. ఇంకొక మాట. ఏమిటి? మీరేమీ అనుకోవద్దు, మీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను. అందుకే మీ అమ్మగారికి ప్రస్తుతానికి కావలసిన మందులు, ఇంజెక్షన్స్ నేను తీసుకొచ్చాను. ఈ ఇంజెక్షన్లు కొనడానికే అక్కడి మెడికల్ షాప్కి వచ్చాను. ఎదుటి కొట్లో మీరు కనిపించారు. సిగ్గుతో అభిమానంతో సావిత్రి తలెత్తలేదు, మాట్లాడలేదు. నాకు తెలుసు, సత్యమూర్తి తిరిగి అన్నాడు. ఈ పరాయివాడి నుండి సాయం పొందటమా అని మీరు సిగ్గుపడవద్దు, బాధపడవద్దు. స్నేహితులుగా ఒకరికొకరు సాయం చేసుకోవడంలో తప్పులేదు. ఇంతకు ముందే 1 నెల అద్దె అడ్వాన్సుగా తీసేసుకున్నానన్న ఆలోచనతో మీరు మళ్ళీ నన్ను అడగలేకపోయారు. అందుకే గాజులు అమ్మడానికి వెళ్ళారు, అవునా? అవునన్నట్లు తల ఊపింది సావిత్రి. నా మాట విని ఇక అటువంటి పనులు చేయకండి. మీరంతగా బాధపడి డబ్బు ఇప్పుడే కూర్చుకుని వైద్యం చేయించుకోవాలనుకోకండి. తోటి మనుషుల కష్టసుఖాలను ఆ మాత్రం అర్థం చేసుకోగలను. అమ్మగారి వైద్యం విషయం పూర్తిగా నేను చూసుకుంటాను. మందుల బిల్లులన్నీ మీకే ఇస్తాను. మీ వీలును బట్టి నాకు ఇచ్చేయచ్చు, పర్వాలేదు. కృతజ్ఞతతో చూచింది సావిత్రి. మాటలు కరువై లోపలికి వెళ్తుండగానే నాంచారమ్మ చెప్పింది సావిత్రితో. మీ అన్నయ్య వచ్చాడు సావిత్రి, అరగంట అయింది. మనిషికి మనిషికి మధ్య అన్యోన్యత ఉన్నా లేకున్నా దూరాన ఉన్న బంధువులు, అందున తోడబుట్టినవాడు ఇంటికి వచ్చాడంటే ఎవరైనా సంతోషించడం సహజం.
అన్న వచ్చాడన్న సంతోషంలో జరిగిందంతా తాత్కాలికంగా మర్చిపోయిన సావిత్రి ముఖం వికసించింది. త్వరగా కాఫీ తయారు చేసి అన్నకు వదినకు తీసుకెళ్లి గది తలుపు తట్టబోయేసరికి శూలాల వంటి మాటలు వచ్చి ఆమె చెవిలో ములుకుల్లా దిగాయి. తల్లిగారి మందు కోసం బజారుకెళ్ళినట్టుంది మరి ప్రియపుత్రిక, కొంత హేళనమిళితమైన స్వరంతో అంటోంది జయంతి. ఏడవలేకపోయింది. విసుగ్గా ఉంది భాస్కరం మాట. ఈ ముసలిదానికి ఇప్పుడు వైద్యం లేకుంటే ఏమైంది? ఇది చచ్చినా, ఆ రోడ్డు పక్క కుక్క చచ్చినా ఒకటే. ఏం నష్టం లేదు లోకానికి. సన్నగా జయంతి నవ్వు వినవచ్చింది వెనువెంటనే. కోపంతో ఉడికిపోయిన సావిత్రి వెంటనే లోపలికి వెళ్ళి చెప్పాలనుకుంది. కన్నతల్లి చస్తే లోటు, బాధ సంతానానికి గాని లోకానికి నీలాంటి దౌర్భాగ్యుడికి కాదురా నీచుడా అని. కానీ తమాయించుకుంది. ఇందుకు నీ వైద్యం మాటేమిటి? మందులవి బాగా జరుగుతున్నాయా? తిరిగి భాస్కర్ భార్యను ప్రశ్నించాడు. అయ్యో కర్మ, నాకు తిండి పెట్టడమే గగనంగా ఉంటే మీ అమ్మకు చెల్లెలికి ఎక్కడలేని డబ్బు మీ అమ్మ మందులకు మీ చెల్లెలి షోకులకు చాలడం లేదు. ఆఖరుకు ₹1 సినిమా చూడ్డానికి ఓ అనా పువ్వులు కొనుక్కోవడానికి కూడా ముఖం వాచి చస్తున్నాను ఈ నరకంలో. అదేం, నీకు నేనిచ్చిన 200 శుభ్రంగా ఖర్చు పెట్టుకోలేకపోయావా? అయ్యో, ఇంకా అవెక్కడున్నాయి? మీ చెల్లెలే తీసుకుంది. ఇల్లు గడవటం లేదు, డబ్బు చాలడం లేదు అని పేదార్పులు అర్చుతూ. ఓహో, అడక్కండి మళ్ళీ. ఎంతైనా చెల్లెలు, నేనే అడిగించాననుకుంటుంది. ఇక మళ్ళీ ఎప్పుడు ఇవ్వకుండా ఉండటమే మందు. చీచీ, ఈ చీడపురుగుల సంభాషణ విన్న కొద్దీ మనసు పాడవడమే గాని ప్రయోజనమేమిటి? ఇటువంటి హీనుడికి చెల్లెలనవటం నా కర్మ, కనటం ఆ తల్లి కర్మ అనుకుంటూ తలుపు భల్లున త్రోసుకు వెళ్ళింది మర్యాదలు వెనుకకు నెట్టి. శయ్యపై పవలించిన భాస్కర్ కొద్దిగా లేచి చెంతనే కూర్చుని ఉన్న భార్య మెడలో చిన్న రవ్వల నెక్లెస్ అలంకరించుతున్నాడు. ఎదుటి అద్దంలో చూచుకుని మురిసిపోతోంది జయంతి. భల్లును తలుపు తెరుచుకోవడంతో జయంతి ముఖం ముడుచుకుని గబగబా లేచిపోయి అంతలో గుర్తుకు వచ్చిన దానిలా మెడలోని నెక్లెస్ను పమిటి కొంగుతో కప్పుకుంది. టక్కున లేచి కూర్చున్న భాస్కర్ ముఖంలో స్పష్టంగా క్రోధంతో కూడిన అరుణిమ కనపట్టింది. సావిత్రి మాత్రం వెనుకకు తగ్గలేదు. జంకు గొంకు లేకుండా వెళ్ళి కాఫీ అందించి భాస్కర్కు మాత్రమే అభిముఖంగా నుంచింది. ఏమైనా లీవు పెట్టి వచ్చావా? రమ్మని అసలు నేనే వ్రాద్దామనుకుంటున్నాను అన్నది అన్నతో. అడిగిన దానికి జవాబియ్యకుండా తీక్షణంగా చూచాడు భాస్కర్. ఎక్కడికెళ్ళావు అన్నాడు గద్దించినట్లుగా. సావిత్రి లిప్తపాటి కాలం తొట్టుపడి తిరిగి అంతలోనే సర్దుకుంది. అమ్మ మందుల కోసం అన్నది విసురుగా. ఓ, వంక బాగా దొరికింది. చాలా నిజంగా మాట్లాడసాగాడు. అమ్మ మందులు సత్యమూర్తితో కూడా కలిసి వెళ్తే గానీ దొరకలేదా? వాడు సైకిల్ మీద, నువ్వు రిక్షాలోనూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ రావడం లోకం లెక్కలేనట్లుగా చూచాను. నెత్తిన పిడుగు పడ్డట్టయింది సావిత్రికి. జయంతి అందుకుంది. పెళ్లికాని పిల్ల కాస్త హద్దుల్లో ఉండాలి. చెప్పడానికి నేనెవర్ని? ఆ తల్లిగారు చెప్పరాయే. మగదిక్కులేని కొంప అన్నారిందుకే. ఆడింది ఆటగా ఉంది. ఛీ, రేపు ఏమైనా తేడా వస్తే నీ పాటలు కుక్కలు కూడా పడవు. అసహ్యించుకుంటా అన్నాడు భాస్కర్. ఓ ప్రక్క దుఃఖం పెళ్లిబికి వస్తున్నప్పటికీ సావిత్రిలో మరో వంక రోషం కూడా తలెత్తింది. కన్నతల్లినే కుక్క అనగల నీచుడవు నీవు. అత్త ఆడబిడ్డలపై సవారీ చేస్తూ ఇంకా లేనిపోని చాడీలు చెప్పే అల్పురాళ్ళ చేతిలో కీలుబొమ్మవు. ఛీ, నీ వంటి వాడితో నాకు మాటేమిటి? అన్నావు కదా అనే గౌరవం ఈనాటి వరకు ఏ మూలన ఉండేది. ఈనాటితో అది చెల్లు అంటూనే విసురుగా అక్కడి నుంచి నిష్క్రమించింది. భాస్కర్ అంతటితో వదిలిపెట్టలేదు. చూసావా సావిత్రి ప్రవర్తన? అన్నను నేనుగాక మరెవరు మందలిస్తారు? దీనికింత కొమ్ములా అంటూ తల్లికి ఫిర్యాదు చేసి మరీ సాధించి మొదలుపెట్టాడు. అటువంటిది కాదు, ఉండు నేను అడుగుతాను, తొందరపడకు అంటూనే అక్కడే ఉన్న సావిత్రిని చూచి ఏమిటి సావిత్రి అంటూ అడిగింది. చీచీ, ఎంత హీనపు ప్రశ్న వేయించుకోవలసి వచ్చింది? నీ కూతురు మీద నీకు కూడా నమ్మకం పోతే సరే, ఏమైనా అనుకో, అది నా కర్మ. సమాధానం చెప్పడం ఇష్టం లేనట్లుగా మాట్లాడింది సావిత్రి. నీ మీద ఈ జన్మలో నాకు అపనమ్మకం కాదు సావిత్రి. పరిస్థితిని బట్టి అడగవలసి వచ్చింది కన్నులెత్తుకుంటూ అన్నది నాంచారమ్మ. తల్లి చెల్లెలు మాట్లాడకపోవడంతో భాస్కర్ గొంతు బాగా లేచింది అలసు దొరికినట్లుగా. చీచీ, ఆడదింత హద్దుపద్దు లేకుండా పోతే మగవాడెలా తలెత్తుకు తిరగటం అంటూ అరవసాగాడు. జయంతి కూడా ఏమి తీసిపోలేదు. అన్నా చెల్లెలు అనుకోక మధ్యన నా జోలి దేనికి? ఆయనట నా చేతిలో కీలుబొమ్మట అని సాగదీస్తూ సాధించసాగింది. మారు మాట్లాడకుండా మనోభారంతో అవసన్న వదనంతో ఆ గదిలోంచి బయటికి రాబోయిన సావిత్రి ఎదురుగా నిల్చుని ఉన్న సత్యమూర్తిని చూచి త్రుళ్ళిపడింది. అంతా అతడు విన్నాడేమోనన్న సిగ్గుతో తల భారంగా కృంగిపోయింది.
సత్యమూర్తి కూడా సావిత్రి పరిస్థితిని గమనించిన వాడికి మళ్ళీ ఆమెను తలెత్తి సూటిగా చూడలేకపోయాడు. అమ్మగారికి ఇంజెక్షన్ చేయడానికి వచ్చాను, ఇలా రమ్మనండి అన్నాడు మరో దశ చూస్తూ. అతడు గొంతు వినిపించిన తర్వాత కూడా భాస్కర్ గాని జయంత్ గాని నోళ్లు మోయటం జరగలేదు. అలా వాగుతూనే ఉన్నారు. సత్యమూర్తి మాట వింటూనే సిగ్గుతో కొంచెంచుకుపోయిన నాంచారమ్మ మంచానికి మరింత అంటుకుపోయింది. కొంతసేపటికి తనను తాను సంభాళించుకున్న సావిత్రి, రండి అమ్మ లోపల ఉన్నారు అంటూ మళ్ళీ వెనుదిరిగి గదిలోకి దారితీసింది. సత్యమూర్తి మౌనంగా ఆమె వెంట వెళ్ళాడు. ఏ చేతి మీద చేయమంటారమ్మా, నొప్పి ఎక్కువగానే ఉంటుంది, తట్టుకోవాలి అన్నాడు సత్యమూర్తి నాంచారమ్మ మంచం ప్రక్కన కుర్చీలో కూర్చుంటూ. నాంచారమ్మ ముఖంలో కలలేదు. ఏమీ మాట్లాడకుండా కుడి చేయి చూపెట్టింది. జయంతి రుసరుసలాడుతూ గది బయటకు పోయింది. భాస్కర్ అదేదో తనకు నిమిత్తం లేదన్నట్లుగా కిటికీ దగ్గరకు నడిచి బయటకు చూస్తూ నిల్చున్నాడు. ఇంజెక్షన్ చేసేసి సిరెంజ్ బల్ల మీద ఉంచుతూ ఒక టానిక్ సీసా, కొన్ని టాబ్లెట్స్ కవరు సావిత్రికి ఇచ్చి, ఇవి వాడండి, రోజు మాత్రలు ఉదయం సాయంత్రం ఒక్కొక్కటి, క్యాప్సూల్స్ టానిక్ 2 పూటలు భోజనానంతరం, ఏమీ పని చేయకండి. సావిత్రి మాట్లాడకుండా అందుకుంది. సత్యమూర్తి లేచి వెళ్ళబోతూ ఒకసారి ఆగి భాస్కర్ వైపు చూచాడు. అతడు అటు కావాలనే చూడటం లేదని గ్రహించి, భాస్కరం గారు అని పిలిచాడు సౌమ్యంగా. ఏమిటి? అయిష్టంగా ఇటు తిరుగుతూ పుల్ల విరిచినట్టు ప్రశ్నించాడు సత్యమూర్తిని భాస్కరం. ఒకసారి ఇలా బయటకు వస్తారా? ఎందుకు? భాస్కర్ మాటలో అదే పరిసరం. ఒక విషయం చెప్పాలి. సరే, అయిష్టంగానే వెళ్ళాడు సత్యమూర్తి వెంట భాస్కర్. ఇద్దరు నడిమి వరండా దాటి దొడ్లోకి నడిచారు. పెరట్లో రహస్యాలేమిటి మగవాళ్ళకి? కొంచెం హేళనగానే ఉంది భాస్కర్ కంఠం. రహస్యం కాదు, కానీ నలుగురు వినవలసింది కూడా కాదు. ఇదిగో ఇది చూడండి అంటూ జేబులోంచి ఒక పత్రం తీసి చూపించాడు సత్యమూర్తి. భాస్కర్ అందుకోలేదు. ఏమిటది? ఏమైనా రిజిస్టర్ మ్యారేజీ జరిగిందా? పొగరుగా అడిగాడు. దెబ్బతిన్నట్లు చూశాడు సత్యమూర్తి. కానీ అంతలో తనను తాను సంభాళించుకుంటూ సాధ్యమైనంత శాంతస్వరంతో అన్నాడు, అటువంటిది జరిగాక ఇక మీరు చూడాల్సింది చేయాల్సింది ఏమీ ఉండదు. అసలు ఏమిటో సంగతి తెలుసుకోకుండా ఊహాగానాలు దేనికి? బలవంతం మీదనే ఆ కాగితం తీసుకు చూచాడు భాస్కర్. ఏమిటది? ఎవరి? సర్వేశ్వరరావు. ఈ బంగారు నగల వ్యాపారికి సావిత్రికి సంబంధం ఏమిటి? అతడెందుకు ఈవిడకు అపాలజీ వ్రాసినట్టు? అవును, లక్ష్మీ గోల్డెన్ వర్క్స్ పేరుతో షాపు. బజారు వెంట వెళ్తూ చాలాసార్లు చూశాను అన్నాడు గుర్తు చేసుకుంటూ అయోమయంగా. జరిగిన విషయమంతా వివరించిన అనంతరం అన్నాడు సత్యమూర్తి, సావిత్రిని మీరేదో అపవాదు వేసి నిందించడం నా చెవిన పడింది. అందులో నా పేరు కూడా జోడించడం నా చెవిన పడింది. అందులో నా పేరు కూడా జోడించబడటం వల్ల నా ప్రమేయం కూడా ఉన్నదనుకుని అసలు సత్యమేమిటో మీకు తెలియపరచవలసిన బాధ్యత నాదనుకుని మీకు సంగతి తెలియజెప్పాను. ఎవరిపైనైనా నింద వేసే ముందు కాస్త యుక్తాయుక్తాలు, ఉచితానుచితాలు ఆలోచించాలి. వస్తాను. భాస్కర్లో ఏమీ పశ్చాత్తాపం కలిగిన ఛాయలు కనిపించలేదు. పోవడానికి ఉద్యుక్తుడైన సత్యమూర్తి తమ వెనుకనే నిలబడి అంతా వింటున్న నాంచారమ్మను చూచి కొంచెం బాధపడ్డట్టు అసహాయంగా చూచాడు. వెళ్ళినవాడే మళ్ళీ వెనక్కు వచ్చి అన్నాడు సావిత్రిని నాంచారమ్మను ఉద్దేశించి, ఇవన్నీ ఇలా బహిరంగం చేయాలన్న నా ఉద్దేశం కాదు అసలు. కానీ పరిస్థితి అలా వచ్చిందంతే. మేమండి ఇంత అభివృద్ధిని సాధించి మన స్త్రీలు కూడా రాజ్యం ఏలుతున్న ఈ రోజుల్లో కూడా ఓ సాధారణ యువతి కాస్త 4 వీధులు నడిస్తేనే నానా అవమానాల పాలు కావలసి కన్నవారు, తోడబుట్టిన వారు కూడా నానా మాటలు అనవలసిన స్థితిలో స్త్రీని, దేశాన్ని ఉంచిన మేము మగధీరులం తలలు వాల్చవలసిందే, మీరు కాదు అంటూనే తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.